గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభాశీస్సులు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు జనవరి 1, 2026 అంటే నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా ఉండాలని కాంక్షిస్తున్నాను. అందుకు మనం ఏం చేయాలి? చెప్పేది వినండి జాగ్రత్తగా, మరి శ్రద్ధగా, పాజిటివ్గా. వీడియో మొత్తం క్షుణ్ణంగా ఆలోచించి దాని ప్రకారంగా మీరు నడుచుకోండి. ఆనందం ఎలా వస్తుంది? ఆరోగ్యంగా ఉంటే, ఐశ్వర్యం బాగా ఉంటే. ఆనందం ఉంటేనే మనకు సర్వరోగాలు నివారించబడతాయి. అవును. మరి ఆరోగ్యం బాగుండాలంటే ఎన్నో మందులు, మాకులు, ఎన్నో వ్యాధులు, వాటన్నిటికీ మనం హాస్పిటల్ ఈ విధంగా ఖర్చు పెడుతూ పోతున్నాం. కంటిన్యూ అవుతున్నాయి వ్యాధులు. మరి మీకు ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుంది. న్యూ యంగ్ వారి సింగపూర్ బేస్డ్ కంపెనీ న్యూ యంగ్ వారి క్యూర్సెల్, అది చాలా మన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపించింది. ఎన్ని వ్యాధులైనా కూడా నయం చేస్తుంది. వ్యాధులు అనేకం. ఇది కనీసం ఒక 200కు పైగా వ్యాధులను నివారించి ఆరోగ్యవంతులుగా చేస్తుంది. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు వివరం కావాలంటే పంపించే వీడియోలు చూడాలి. ప్రతిరోజు ఉదయం 6:50కి, సాయంత్రం 7:30కి జూమ్ మీటింగ్ ఉంటుంది. ఈ జూమ్ మీటింగ్ ఎక్కడిది అంటే న్యూ యంగ్ అనేటువంటి ఒక కంపెనీ వాళ్ళు స్థాపించినటువంటిది. ఇది సంవత్సరం, దాదాపు 2 సంవత్సరాలు అనుకోండి. ఈ డేట్తో రెండవ సంవత్సరం, 3వ సంవత్సరంలోకి అడిగింది. చాలామంది అందులో చేరిండ్రు, వ్యాధులను నయం చేసుకుంటుండ్రు, ఆనందంగా జీవితం గడుపుతుండ్రు. దాంతోపాటు దీంట్లో ఐశ్వర్యం కూడా ఉంది, అంటే డబ్బు సంపాదన. దీనికి చిన్న పిల్లలు కాదు, గృహిణులు కాదు, మరి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే 18 years ప్లస్ ఉన్నవారు ఈ కంపెనీలో చేరి డబ్బు సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఏదో గొలుసుకట్టుగా ఎవరినో చేర్చి అనేటువంటి దాని భావన పోకండి. మనకు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకు ఈ క్యూర్ చెల్లిస్తే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడి ఇంకొకరు చెప్తారు. అలా మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో సేల్ అవుతుంది. సేల్ అయిన కొద్ది మనకు బీబీలు, అంటే బిజినెస్ వాల్యూమ్స్ అని వస్తాయి. దాంతో డబ్బు వస్తుంది. ఈ విధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి ఒక 15 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, ఈ విధంగా పోతుంటే ఆదాయం ఎక్కువ అవుతుంది. దానికి కావాల్సింది మనకు సరిగ్గా మనలాగా కష్టపడి, మనలాగా డబ్బు, ఆరోగ్యం కావాలి అనేటువంటి ఎవరు ఉంటారో ఒక 5గురిని, 6గురిని, 10 మందిని చేర్చినట్టుంటే ఆటోమేటిక్గా వాళ్ళు 10 మంది అలా చేసుకుంటూ పోతుంటే ఈజీగా దాని ఆదాయం అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. కొంత కష్టపడితే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు చూడండి, ఒకటే చెప్తున్నా, డబ్బు ఎవరి దగ్గరే కావచ్చు. డబ్బు లేక ఇబ్బంది పడేవారు ఉండొచ్చు. ఆర్థిక స్వాతంత్రం లేకపోవచ్చు. ఎంత ఖర్చు పెట్టాలి అనేటువంటి బడ్జెట్ను చూసుకోవచ్చు. కానీ ఇందులో చేరితే మాత్రం ఇష్టానుసారంగా
సంపాదించేటువంటి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మనం ప్రతిరోజు 8 గంటలకు పైగా కష్టపడుతున్నాం. ఫలితం ఎంతొస్తుంది? చాలా తక్కువ. మరి ఇందులో 2, 3 గంటలు ఉదయము, సాయంత్రము మీ తీరిక ఉన్న సమయాన కష్టపడితే మీకు సులభంగా డబ్బు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఎవరికి లోబడి ఉండేది కాదు. నో బాసిజం. బాస్ లేడు, నువ్వే బాస్. అన్నిటికీ మీరే. సో, అదంతా కూడా జూమ్ మీటింగ్‌లో వింటే మీకు చాలా అర్థమైతది. చెప్పడం అనేది ఎవరు చెప్పినా కూడా మీకు ఇక్కడ న్యూ యంగ్ అనేటువంటి యూనివర్సిటీ స్థాపించారు. ఆ యూనివర్సిటీలో అనేక మంది డే బై డే అంటే ఒక సబ్జెక్ట్ మీద చెప్పేటువంటి ప్రొఫెసర్లున్నారు. చాలా విజ్ఞానం మనకు ఆరోగ్యంతో పాటు విజ్ఞానాన్ని అనేక జనరల్ నాలెడ్జ్ అనేక విషయాలు బాడీ లాంగ్వేజ్ ఇవంతా ఏంది, ఉండే ఆర్గన్స్ ఏంటి, ఎలా సెల్ ఏంటిది, సెల్‌తో ఎట్లా క్యూర్ అవుతుంది, ఇవన్నీ గూడా వివరంగా వివరించబడతాయి. అది జూమ్ మీటింగ్‌లో వినండి. ఇదేందిలే అని నిర్లక్ష్యంగా ఏదో అసంతృప్తితోటి ఉండకండి. కాస్త ఎన్నో వీడియోలు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, ఏదేదో చూస్తున్నాము. వాటి బదులు ఒక్కసారి ఈ పంపిన వీడియోలు గానీ, జూమ్ మీటింగ్ గాని అటెండ్ అయితే మీ దశనే మారుతది. అది సో, మరి న్యూ యంగ్‌లో ఉండేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో క్యూర్ సెల్ అనేటువంటిది ఒకటే వచ్చింది ఇంతవరకు. ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. 3 ప్రొడక్ట్‌లు కొత్తగొచ్చినాయి. ఒకటి ఏంటి? మనం సాధారణంగా చూస్తాం. 20 వయస్సున్నటువంటి వాళ్ళు ఇప్పుడే 60లో ఉన్నట్టు కనపడుతుంటారు. అది ఒక ప్రొడక్ట్ ఉంది. అది వాడినట్టుంటే దాని వివరాలన్నీ తర్వాత వీడియోలోనే. దాన్ని వాడినట్టుంటే ముఖం మీది, చర్మం మీది ముడతలు, మచ్చలు, తెల్ల మచ్చలు ఇవన్నీ గూడా పోయి 60లో 20 లాగా ఉండేటువంటి ప్రొడక్ట్ అద్భుతమైనటువంటిది. ఇంకొకటి ఏందంటే ఆహ్, మనం వయసులో ఉండేటువంటి యువకులు గానీ, సంతానానికి సంబంధించినటువంటివి గానీ, హ్మ్. అటువంటిది మనం ఆహ్, దాని కొరకు ఉండేటువంటి థర్డ్‌ది. అదేంటిదంటే చెప్పక తప్పదు. వయాగ్రా అనేది వాడుతున్నటువంటి వాళ్ళకు చక్కటి ఇప్పుడు చెప్పేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ గూడా న్యూట్రలిటికల్, నాట్ ఫార్మాస్యూటికల్ అంటే చెట్లతోటి, ఆకులతోటి, పండ్లతోటి, ఫలాలతోటి తయారైనటువంటిది. సో, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇవి కేవలం ఫుడ్ సప్లిమెంట్ అన్నట్టే. ఇక 3 అయిపోయింది. నాలుగవది ఏందంటే వాటర్. నిజంగా గూడా చెప్పాలంటే మనం చక్కనైనటువంటి గాలి పీలుస్తలేము. మంచి గాలి పీలుస్తలేము. కలుషితమైనటువంటి గాలి పీలుస్తున్నాం. నీరు తాగుతలేము. మంచి నీరు తాగుతలేము. మరి డెడ్ వాటర్ చూ చెడిపోయినటువంటి వాటర్. ఆర్‌ఓ వాటర్ తాగుతున్నాం. ఆర్‌ఓ వాటర్ మంచిది కాదని అనేక పేపర్‌లు రాస్తున్నాయి. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ చెప్తుంది. కాబట్టి ఈ వాటర్‌కి సంబంధించింది ఇంకొక ప్రొడక్ట్. అదేంటి అంటే మరి చూడండి మిరాకిల్ వాటర్ అంటే అద్భుతమైన వాటర్ తాగితే రోగాలే పోతాయనేటువంటి మనం చాలా విన్నాం. అది అబద్ధమేం కాదు, నిజమే. అటువంటి కొన్ని వాటర్స్ ఉన్నాయి. మరి మరి రోగాలు నివారణ అయితాయి అనుకున్నా గానీ కాదు. మనం రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. వాటర్ తాగి, ఆహారం తిని, బయటి ఆహారం బయట ఫ్యాషన్ అయిపోయింది. పొట్లాలు తెప్పించుకొని తినడం అనేది. ఈ విధంగా ఆహ్, మన ఆరోగ్యాన్ని ఇంకింత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటున్నాం. అదే డబ్బులు పెట్టి ఇప్పుడు చెప్పేటువంటి వాటర్ ఏదైతే తాగినట్టుంటే మనకు సర్వరోగం అంటే చాలా వరకు ఇంతకుముందు క్యూర్ సెల్ తోటి ఏ విధంగానైతే నయమవుతున్నాయో, మనం రోగాలు రాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండేటువంటి మంచి నీరు తాగడం అనేది నీరు తాగి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తాం అప్పుడప్పుడు. ఏది తినక నీరుతోటి తాగి. మరి మిరాకిల్ వాటర్ అనేటువంటి ఏ వాటర్ అయితుందో పలానా వాటరు, పలానా బావిలో, పలానా తాగితే రోగాలు తక్కువైతాయి, వ్యాధులు తక్కువైతాయి అని విన్నాం. నిజమా? అబద్ధమా? కాదు నిజమే. అటువంటి ఉండేటువంటి మిరాకిల్ వాటర్ చూడండి. మిరాకిల్ వాటర్ ఎక్కడుంది? జర్మనీలో ఉంది, మక్కాలో ఉంది, ఇండియాలో ఉంది. హ్మ్. మరి ఫ్రాన్స్‌లో ఉంది. మెక్సికో ఇలాంటి అన్ని ఇండియాలో గూడా గంగోత్రి. ఈ గంగోత్రి నీళ్ళు గూడా మిరాకిల్ వాటర్. ఈ వాటర్ యొక్క మహత్యం ఏంటి అని శాస్త్రజ్ఞులు పరిశోధించి అయోనియా అయోనైజ్డ్ వాటర్‌ను కనుగొన్నారు.
అవి ఎన్నో మిషన్లు, ఏవో డివైజులు వస్తున్నాయి. ఏ డివైజులు ఏది కొన్నా కూడా, ఏ వస్తువు కొన్నా కూడా కొన్నాము, డబ్బులు ఇచ్చినాము, ఫినిష్ అయిపోయింది అక్కడికి. మరి ఇప్పుడు ఇక్కడ వంట ఏమవుతుంది అంటే, ఈ కంపెనీలో ఉండేటువంటి డివైజెస్ 5 రకాలుగా, 4 రకాలు ఉన్నాయి. అవిటిని కొన్నట్టుంటే మనకు బ్యా క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు పాయింట్స్ వస్తున్నాయి. దానివల్ల లాభం ఉంటుంది. అయితే ఈ కంపెనీ కొత్తగా స్థాపించింది కాబట్టి, ఈ డివైజెస్ కొత్తగానే రూపొందించింది కాబట్టి, కొంతకాలం ఏం చేస్తుందంటే, మనకు కొద్దిగా ప్రయోజనకారిగా ఉండేటువంటిది చేస్తుంది. ఏం చేస్తుండ్రు చూడండి. ఒకటి 5 ప్లేట్స్‌తో ఉండేటువంటి ఒకటైతే, 7 ప్లేట్స్‌తో ఇంకొకటి, 9 ప్లేట్స్, 12 ప్లేట్స్‌తో ఉండేటువంటి 4 రకాల, 3 రకాలైనటువంటివి ఉన్నాయి. ఒకటి 2,00,000 అయితే 2.5, 3, 3.5 ఈ విధంగా వాటి వివరాలన్నీ మీకు తెలియజేస్తా. అయితే ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నట్టుంటే, మరి ఈ డివైస్ ఎక్కడ ఏ కంపెనీ వాళ్ళు ఎక్కడనో మీరు కొనొచ్చు. ఇక్కడ ఎందుకు కొనాలి? అదొక ప్రశ్న. కొనండి. బయట కొంటే కొన్నాము, తీసుకున్నాము, డబ్బులిచ్చినాము, ఫినిష్. నో ఫర్దర్. ఇక్కడ మాత్రము మనకు బీవీలొస్తాయి. ఇంకెవరినన్నా మీ తరఫున చేర్పించినటువంటి మీకు డబ్బులొస్తాయి. మరి అంతేకాక ఇప్పుడేమైందంటే కంపెనీ ఏం ఇస్తుంది అంటే, మనకు టాక్స్ పోగా అంతా టాక్సెస్ మిగతా ఎంతైతే 2,00,000 ఉంటాయనుకోండి. ఒకవేళ 2,00,000 పెట్టి మనం కొన్నామనుకోండి. ఈ 2,00,000లో సగము క్యాష్ బ్యాక్ వస్తది. ఎట్లొస్తుంది అంటే 30 నెలల్లో ఈక్వల్‌గా ప్రతి నెల మన వాలెట్‌లోకి వచ్చేస్తాయి. అంటే మనం దాదాపు 1,00,000 మాత్రమే నష్టపోయినట్టు. నష్టం కాదు. 1,00,000 పెట్టి కొనుక్కున్నట్టు. ఆ 1,00,000 క్యాష్ బ్యాక్ 30 నెలల్లో వస్తాయి. ఇవన్నిటికి ఏం గ్యారంటీ ఏంది అంటే, దాని అంతా మరి మన నమ్మకాల మీద ఉంటది. మనం ఎటువంటి నమ్మకం కాదు. నమ్మి ఎన్నో చెడిపోయినవి ఉన్నాయి. ఎన్నో చేసినవి ఉన్నాయి. ఇది కూడా మీరు నమ్మకం కలగాలే. మీరు అన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని, అవగాహన చేసుకోవాలంటే వీడియోలు చూడాలి. మళ్ళీ ప్రతిరోజు పొద్దున జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్‌లో ఎక్కడ లేనటువంటి ఒక 1 మినిట్‌లోనే ఓపెన్ కాగానే 1000 అయితుండ్రు. 1000 కెపాసిటీ. అప్పుడు హౌస్ ఫుల్ అవుతుంది. అప్పుడు వీడియో కూడా యూట్యూబ్ కూడా ఇస్తుండ్రు. ఆ విధంగా అక్కడ కూడా నిండుగా ఉంటుండ్రు. ఇది 2 ఏళ్ల నుంచి ఏ జూమ్ మీటింగ్ కూడా 20, 100, 200, 500కు మించి ఉండేటువంటి జూమ్ మీటింగ్. దీని యొక్క మహత్యం చాలా ఉంది. బాగా మీరు దీన్ని అవగాహన చేసుకోండి. చాలా క్రమం తప్పకుండా చూస్తే మనం ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో చేస్తున్నాం. అయితే మనం 8 గంటలు కష్టపడి, 10 గంటలు కష్టపడి దీనివల్ల ఆర్థిక లాభం ఉంది, ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం కంప్లీట్ మంచి ఆరోగ్యం, మంచి ఆదాయము, ప్యాసివ్ ఇన్‌కమ్. దీంట్లో లాభపడినోళ్ళు ఉన్నారు. ఎందరో కోటీశ్వరులు ఇప్పటికే. కోటీశ్వరులు కాదు. దీన్ని స్టెప్స్ ఎన్నున్నాయో పై మెట్టు వరకు పోయినట్టుంటే 100,00,00,000 ప్రాజెక్టు. 100 కాదు, 45,00,00,000 ప్రాజెక్టు. 45 కాదు, 5,00,00,000. 1,00,00,000 కాదు, కొన్ని లక్షలొచ్చినా సంతృప్తి పడేవాళ్ళం ఉన్నాం. మనం 8 గంటలు, 10 గంటలు కష్టపడితే నెల జీతం ఎంతొస్తుందో అది ఒక్క రోజులో వస్తుంది. ఒక్క రోజులో వస్తుంది. వస్తుంది. ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తే కాదు. చెప్పిన మాటలు ఏంది అని అనుకుంటారు మీరు. కానీ మీరు జూమ్ మీటింగ్‌కి వచ్చి వాళ్ళ యొక్క ఒక్కొక్కరి యొక్క అనుభవాలు, వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఎంత టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, కొత్త సంవత్సరంలో ధనవంతులు, ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ, దీని మీద శ్రద్ధ వహించి మీరు జూమ్ మీటింగ్ గానీ, వీడియోలు గానీ బాగా ఉన్నట్టుంటే ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఆరోగ్యంగా ఉంటూ, మనం వాడుతూ, చూస్తూ, వాటరు వినియోగించుకుంటూ ప్రతి ఒక్కరికి పక్కోళ్ళకు మనం చెప్పమా ఒక సినిమా బాగుందిరా అంటే, ఎంతోమంది రాపడతారు, పోతారు. పలానా దగ్గర ఇది బాగుంది, అది బాగుందని చెప్తాం. మౌత్ అడ్వర్టైజ్. ఆ విధంగానే దీని గురించి కూడా మీరు చెప్తే ఎవరికన్నా పరిచయం చేస్తే ఇప్పుడు కూడా వీడియోలలో ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు అంటే, నేను ఆరోగ్యవంతులను, మా ఇంట్లో అందరూ అయిండ్రు. ఈ విధంగా మాకు పరిచయం చేసినటువంటి పలానా వ్యక్తికి అతను ఒక దేవుడు అనుకుంటా నేను. నాకింత పరిచయం చేసిండు. ఇంత మా కుటుంబాన్ని అని ఈ విధంగా చెప్పుకుంటూ పోతుండ్రు. కాబట్టి మనం కూడా 10 మందికి చెప్తే వాళ్ళు మనల్ని దేవుడుగా గుర్తిస్తారు. మనం మేలు చేసిన వాళ్ళమైతాం. నిజంగా కూడా మనం ఎవరికి ఏం సాయం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఈ మాట, మాట వరకు అయినా కూడా చేస్తే వాళ్ళు లాభపడతారు, ఆరోగ్యవంతులైతారు, జీవితాంతం మనల్ని గుర్తుంచుకుంటారు. కాబట్టి మనం ఆరోగ్యవంతులు ఉండి ఇతరులను ఆరోగ్యవంతులు చేసి ఆర్థిక లాభం పొంది
అన్ని విధాలుగా ఉండాలని, కొత్త సంవత్సరంలో మీరంతా బాగుండాలి అని కోరుతూ నేను సెలవు. కొత్త సంవత్సర శుభాకాంక్షలతో సెలవు. థ్యాంక్ యూ.